అందరికీ నమస్కారం అండి. మన వైఎస్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మన ముందు పెద్దలు బొలిశెట్టి కృష్ణయ్య గారు, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు కోదాడ నియోజకవర్గ కో కన్వీనర్ గా వ్యవహరిస్తున్నటువంటి పెద్దలు మనతో ఉన్నారు. వారి యొక్క అంతరంగాన్ని మనం షేర్ చేసుకుందాం. నమస్కారం కృష్ణయ్య గారు. బాగున్నారండి? బొలిశెట్టి కృష్ణయ్య గారు, ఎక్కడో గ్రామంలో పుట్టిన మీరు ఈ రాజకీయాల వైపు ఎందుకు ఆకర్షితులయ్యారు? ఏ దశలో అయ్యారు? మాది పుట్టినూరు నాగలపాటి అన్నారు. ఓకే. మా నాన్నని కూడా మొట్టమొదటి నుంచి జనసన్ మా ఫ్యామిలీ. నేను చిన్నప్పటి నుంచి కూడా సంఘంలో ఆర్ఎస్ఎస్ లో తిరిగాను. ఏది డిగ్రీయా ఇంటర్ విద్యార్థి చిన్నప్పుడు మామూలుగా 8-9 ఏళ్ల వయసులోనే సంఘంలో ఆర్ఎస్ఎస్ హై స్కూల్ స్థాయిలోనే తిరిగాను. మా బాబాయ్ ఉండే వెంకటయ్య గారని, ఆయన ముఖ్య శిక్షకు. అది 78లోనే ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో ప్రథమ వర్షం పూర్తయింది. అంటే ట్రైనింగ్ అన్నట్టు 1978లో. అది 83 డిగ్రీ మన పెరక భవన్, అందులోనే హాస్టల్లో ఉంటారు. ఖైరతాబాద్ డిగ్రీ. ఓకే. కాలేజీలో డిగ్రీ కంప్లీట్ చేశాం. తర్వాత ఔరంగాబాద్లో డిస్కంటిన్యూ అయింది. ఈలోపు వ్యాపార రంగానికి రావడం జరిగింది. కోలార్లో షాప్ పెట్టి అక్కడ స్థిరపడడం జరిగింది. అయితే మా వ్యవసాయ కుటుంబం వాడి నుంచి కూడా గ్రామీణ వాతావరణం. ఇక సూర్యాపేట జిల్లా మొత్తంలో కూడా ఊళ్ళోనే ఉండేది బీజేపీని, జనసంఘ్ అనేది. ఒక 2-3 ఊళ్ళు. మొదటి నుంచి కూడా నాకు వేరే పార్టీ కానీ దీని ప్రవేశం లేదు. పుట్టుక నుంచి కూడా అది అదే ఆర్ఎస్ఎస్ భావాలతోటే. ఆ భావాలు విద్యార్థి దశ ఎందు హైదరాబాద్లో ఏబీపీ సిటీ జాయింట్ సెక్రటరీ పనిచేసిన. నా మీద 2 సార్లు నక్సలైట్లు దాడి చేయడం కూడా జరిగింది. మన హాస్టల్ చురుకుగా పాల్గొన్నారు విద్యార్థి దశలోనే. హైదరాబాద్ లోనే చురుకుగా పాల్గొంటే నాతోని హాస్టల్ మా బ్యాచ్ అంత రాజకీయ చైతన్యం బ్యాచ్. గంపా గోవర్ధన్ గాని, అజయ్ కుమార్ గాని. అదే ఇప్పుడు ఎక్స్ఎమ్మెల్యే గంప గోవర్ధన్ గారు విప్ గా చేసిన. మీరు మీ క్లాస్మేటా? బ్యాచ్మేట్ ఇద్దరు మంచి మిత్రులు. నేను శంకర్ అజయ్ కుమార్ ఒకటే రూమ్ నుండి హాస్టల్. అంతా రాజకీయ పదవులు. రాలాద గాని నాకు యూనివర్సిటీలో కలిసాను. ఇది ఎలక్షన్ అప్పుడు అడ్వకేట్ సీనియర్, చాలా సీనియర్. వీళ్ళంతా సీనియర్లు. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ పోయా, అంత ముందు పోయి ఉన్నారు. దాని తర్వాత ఆ నేపథ్యంలో సొంత ఊరు రావడం జరిగింది. సొంత ఊర్లో టీడీపీ వాళ్ళని మీద అటాక్ చేసి కొట్టడం జరిగింది. జరగగానే వాడు మామే కేసు పెట్టి బెయిల్ దొరక ఇదే సూర్యాపేటలో బెయిల్ దొరక కండిషన్ బెయిల్ 10 రోజులు తిరిగా. మా నాన్నగారు ఉండి వీడున్నా గొడవలు చేస్తావు, కోడ పోయి చదువుకోని చెప్పి కోడ పోయి కోదాల్లో సెటిల్ కావడం జరిగింది. కోదాల్లో చదువు రీత్యా పోయి ఆడ సెటిల్ అయ్యారా? చదువు రీత్యా కాదు, వ్యాపార రీత్యా. అన్నారంలో గొడవలు చేస్తాం. రాజకీయంగా గొడవలు అయితే భవిష్యత్తు కోచింగ్ తీసుకున్నాం. అక్కడ కోసం చదువుకోమని పంపించాడు. ఇది మా మామగారిది బంగారం వ్యాపారం. నేను చదువుకున్నాను చెప్పి చదువుకొని తర్వాత షాప్ లో కూర్చున్నాను. ఇది తర్వాత నాది బీకామ్, నా గ్రూప్ బీకామ్. బీడీ అంటే తక్కువ ఛాన్సెస్. నాకు 72 వచ్చినాయి, రాలే, 1 మార్కులో పోయింది. ప్రైవేట్ గా అడిగితే డొనేషన్ అడిగాను. నీకు డొనేషన్ ఇచ్చేదని చెప్పి షాప్ బంగారం కూడా పెట్టేసా. అట్లా స్థిరపడిపోయాను. కృష్ణయ్య గారు, ఇప్పుడు మీ సమకాలీకులు సరే రాజకీయంగా కావచ్చు, మీ జనరేషన్ లో మీరు డిగ్రీ ఏదో అవుట్ డిగ్రీ బ్యాచ్ 83లో డిగ్రీ. 83 డిగ్రీ అంటే మీ బ్యాచ్ మేట్స్ సమకాలీకులు ఇప్పుడు టీచర్లు కొద్దిగా ప్రభుత్వ ఉద్యోగాల వైపు మొగ్గు చూపారు. మరి ఈ రాజకీయాలు మనకి ఏంటి, మన జీవితాన్ని ఇస్తాయా అని చెప్పి ఏమన్నా ఆలోచనలు, ఆ పరిణతి ఉండేది అప్పుడు? వాస్తవానికి మా కుటుంబం మొదటి నుంచి కూడా పొలిటికల్ కుటుంబం. కుటుంబం. మా నాన్నగారు కూడా 18 సంవత్సరాలు లిటిగేషన్ యునానిమస్ చైర్మన్. మా బాబాయ్ బీజేపీ నుంచి సర్పంచ్. మా కుటుంబం మొదటి కూడా దాదాపుగా అదే చేస్తామండి. అంటే ఇప్పటి రాజకీయాలు వేరు, అప్పటి రాజకీయాలు వేరు. అప్పుడు ఎవడన్నా కష్టం వస్తే వానికి టీ పోసి ఏమన్నా పెట్టి పంచాయతీ చేసి పంపించే స్థితి మా నాన్నది. ఇప్పుడేంది ఏం వస్తుంది చేస్తేనే ఆలోచించే రాజకీయాలు ఇవ్వడి. మనం ఎదిగింది మొత్తం కూడా ఆ రాజకీయాలు ఎదిగాం. ఆ భావజాలంతో ఎదిగాం. అందులోనే వాస్తవానికి నాతో చదువుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు చాలా మంది టీచర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు. పొలిటికల్ రేంజ్ ఎవరంటే మన గంపా గోవర్ధన్, అజయ్ కుమార్, నేను, చంద్రశేఖర్. ఎంత బ్యాచ్ గన్న చంద్రశేఖర్. మంచి టీం. అదే అర్థమైంది. అదే అందుకనే ఇక అప్పుడు కొద్దిగా అంటే భవిష్యత్తు మీద అంటే ఉద్యోగాల లేకపోతే రాజకీయం అనేటువంటిది లేకపోతే వ్యాపారం అనేటువంటిది ఏదో ఒక రంగాన్ని ఎంచుకొని ముందుకు పోయారు. బాల్ బ్యాడ్మింటన్, స్టేట్ ప్లేయర్, కబడ్డీ కూడా ఆడేవాడిని. ఈ ఇంటర్మీడియట్ సూర్యాపేటలో సోమయ్య గారు అని ఉండే మన తెలుగు పిల్ల అన్నారు. బాల్ బ్యాడ్మింటన్ ఆడుతుంటే చూసి
మీకు టీటీసీ ఇస్తారమని పిలిచాడు. స్పోర్ట్స్ కోటాలా? నేను ఇంత బతికి పటేల్ కూడా పోయింది టీచర్ అవుతాం అని చెప్పి అలా తిరస్కరించారు. మళ్ళీ బీడబ్ల్యూ కూడా జనగాంలో 4,000 అడిగారు ఏకశిల మన వెంకటేశ్వర్లు అని నా బ్యాచ్ పెట్టండి బతిలాడేవాడు ఏ బీడ్ చేద్దాం నేను డబ్బులు బీడ్ చేయడం అని చెప్పి ఆ బీడ్ కూడా వదులుకొని రాజకీయాల్లో బొలిశెట్టి కృష్ణయ్య గారు సరే రాజకీయ నేపథ్యం, ఆ కుటుంబం, ఆ గ్రామం నేపథ్యం అలా ఉండి రాజకీయాల్లో ప్రవేశించారు. ఈరోజు జిల్లా స్థాయి కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా ఒక గుర్తింపు ఉంది అని భావించవచ్చు. మరి కృష్ణయ్య గారు పార్టీలో గుర్తింపు ఉంది కరెక్టే, మరి రాజకీయంగా పదవులు అవకాశాలని చేజిక్కించుకునే దిశగా మీ ప్రయాణం కొనసాగిందని భావిస్తున్నారా? ఆ దిశగా ఎందుకు వెనకబడి ఉన్నారు? భారతీయ జనతా పార్టీ ఏంటంటే సమయం ఎక్కువ ఇవ్వాలి. మనం వ్యాపారం చేసుకుంటూ పార్టీలో పనిచేస్తే అనుకున్న స్థాయిని చేరలేము. కానీ మనం కొంత కుటుంబ నేపథ్యం అయితే వ్యాపారంలో ఇరుక్కుపోయిన తర్వాత ఉద్యమాల్లో పాల్గొన్నాం. అయోధ్య పోయినా అరెస్ట్ అయినా, మిర్జాపూర్ సెంట్రల్ జైల్లో 20 రోజులు ఉన్నాం. దాని తర్వాత ఇది ఫస్ట్ టైం అయోధ్య, ఇది ములాయం సింగ్ యాదవ్ ముఖ్యమంత్రి 91-92లో. దాని తర్వాత కాశ్మీర్ శ్రీనగర్ లో నోర్లిమలో చేసి జెండా ఎగరేస్తుంటే కాశ్మీర్ పోయినాం, అక్కడ కూడా పాల్గొన్నారు. దాని తర్వాత ఢిల్లీలో ఏదైతే గ్రౌండ్ ఉందో గ్రౌండ్ లో అద్వానీ గారు జెండా ఎగరేస్తుంటే పోయి తిహారీ జైలు ఒక 4 రోజులు ఉన్నాం. అప్పుడు కూడా అంటే అన్ని ఉద్యమాల్లో పాల్గొన్నాం. ఆల్కబీర్ మీద ఒక ఉద్యమం చేసినప్పుడు ఆల్కబీర్ లో ఆవులను వస్తున్నారు, ఆల్కబీర్ మూతేయాలని చెప్పి నరేంద్ర గారు ఉద్యమం తీశాడు. ఆ ఉద్యమం తీసినప్పుడు కోదాల నుంచి నడుచుకుంటూ పోయినాం. ఎందుకంటే పోలీసులు మొత్తం కూడా ఎక్కడెక్కడ అరెస్ట్ చేస్తారు బస్సులో పోతుంటే, కాబట్టి నడుచుకుంటూ పోయాం. ఇట్లా అన్ని ఉద్యమాల్లో పాల్గొనాలే కానీ వాస్తవానికి సంతృప్తి. ఎందుకంటే 43 ఏళ్ళ సార్ పనిచేస్తున్నాను. ఎక్కడ పనిచేస్తున్నా భారతీయ జనతా పార్టీ లేని ప్రాంతాలు చేస్తున్నాం. అదే వాస్తవంగా బలం ఉన్న పార్టీ అయితే ఆ స్థానానికి ఎప్పుడు మనం ఎమ్మెల్యేలో అంటే పార్టీ బలహీనంగా ఉంది కాబట్టి ఆ పార్టీ పెంచే దిశలోనే వెళ్ళిపోయినాం. మేము కూడా ఆ దిశలో ఆగిపోయినాం. సరే మా పార్టీలో గుర్తింపు ఉంది, రాష్ట్ర నాయకులు కానీ అందరూ కూడా గుర్తిస్తున్నాను. పార్టీలో గుర్తింపు ఉంది, సరైన గుర్తింపు. కాకపోతే రాజకీయ అవకాశాలు కోదాడ ప్రాంతానికి మనం ఒక కుగ్రామైన అన్నార నుంచి పోయినా గానీ ఆ ఊరు పోయిన తర్వాత 2 దేవాలయాలకు కట్టించారు. అయ్యప్ప దేవాలయం అని చెప్పి చాలా పెద్ద దేవాలయం, అదే విజయగణపతి దేవాలయం అని చెప్పి దాన్ని కూడా నేనే కట్టించాను. దాని తర్వాత శివాలయం కట్టించాను. మా కమ్యూనిటీది పెరకభవనం ఉంది. వాస్తవానికి నేను పోయింది 89 కోదాడు. 92 నుంచి ఇప్పటి వరకు కూడా కమిటీలు ఏదో ఒక బాధ్యత దానికి పూర్తిగా కులాన్ని కూడా అదే సామాజికంగానే కాకుండా కులపరంగా కూడా మనం ముందున్నాం. ఆ కులంలో సమస్యలు ఏమైనా వచ్చినా కానీ సరే మన మీద గౌరవంతోనూ మన మీద గౌరవంతోనూ వస్తుంటారు, కూడా పరిష్కారం చేస్తూ కులపరంగా తిన్నాం. రాజకీయం కూడా అందరి స్థాయిలో ఎమ్మెల్యే స్థాయిలో గుర్తింపు ఉంది, అందులో ఎటువంటి డోకలేదు. కాబట్టి దానికి కారణం ఏంటంటే మన నిబద్ధత. 43 ఏళ్ళ ఒక పార్టీలో పనిచేస్తూ ఎటువంటి ఆరోపణ లేకుండా పనిచేయటం ఒకటి, ఆరోపణ లేకుండా చేయడం కూడా ఒకటి. కాబట్టి అన్ని పార్టీల నాయకులు కూడా మన అభిమానిస్తారు, అది సంతోషం. కృష్ణయ్య గారు, అదే మీరు అన్నట్టు ఇప్పుడు మీరు ఏదైతే పార్టీలో సేవలు అందిస్తారో దాంట్లో రావాల్సిన గుర్తింపు వచ్చింది. కాకపోతే రాజకీయంగా పదవులు ఏదైనా అవకాశాలు ఒక నియోజకవర్గ స్థాయిలో రావడం అనేది మీరు అన్నట్టు కొంత ఓపికతోటి పనిచేసుకుంటూ పోతే ఆ అవకాశాలు ఏదో రోజు వస్తాయి అనేటువంటిది మనం కొంత చూస్తూనే ఉంటాం. బట్ ఒక బీసీ సామాజిక వర్గంలో ఉన్న మీరు వాస్తవానికి ఈరోజు 50% జనాభాలో పైగా ఉన్నటువంటి ఈ బీసీ జనాభా ఈ రాజకీయంగా సరైనటువంటి అవకాశాలు రాకపోవడానికి చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ లేకపోవడం అనేటువంటి ఒక వాదన ఉంది. దాని వెనక వివిధ పార్టీలకు సంబంధించినటువంటి బీసీ క్యాడర్ కూడా కొన్ని ఉద్యమాలు చట్టసభలు అంటున్నారు. దీన్ని ఏకీభవిస్తారా మీరు? భారతీయ జనతా పార్టీగా కులాలుగా తోడు భారతీయ జనతా పార్టీ ఎట్లా అంటే, ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో బీసీలు మంత్రులుగా కేంద్రంలో 27 మంది ఉన్నారు. కానీ వాళ్ళు బీసీలు అని పార్టీలో బాగా పనిచేసినటువంటి వ్యక్తులు గుర్తించి ఇచ్చారు. సామాజిక వర్గానికి ఏమి ఇవ్వలేదు. బీసీలు 27 మంది ఉన్నారు. ముఖ్యమంత్రులు కూడా నీకు అత్యధిక ముఖ్యమంత్రులు కూడా బీజేపీలో ఉన్నారు. అత్యధిక ఎస్సీ ఎంపీలు కూడా బీజేపీలో ఉన్నారు. అత్యధిక ఎస్టీ ఎంపీలు కూడా బీజేపీలో ఉన్నారు. ఇంకోటి ఏంటంటే, భారతీయ జనతా పార్టీ ఏంటంటే ఇప్పుడు చట్టాలు తెచ్చింది. రాబోయే రోజుల్లో కూడా మా మోడీ గారికి ఒక చట్టం తెస్తాడు, ఇది కామన్ సివిల్ కోడ్. అది పార్టీ ఎజెండాలో అసలు మొట్టమొదటి ఉన్నటువంటిది. అది కామన్ సివిల్ కోడ్ అంటే అందరికి ఒకటినే,
ఒకడికి ఒక న్యాయం, ఒకరిద్దరు భార్య చేసుకోవచ్చు, ఇంకోటి చేసుకోకూడదు. అందరికీ లేకపోతే సమానం. అదే అదే. ఒకడికి చట్టంలో తప్పు చేస్తే ఈ మతం కాబట్టి ఆయనకి తక్కువ శిక్ష, అవును. వీడికి ఒక రకమైన శిక్ష లేకుండా దేశంలో నివసిస్తున్న ప్రజలందరికీ ఒకటే న్యాయం, ఒకటే చట్టం. ఓకే ఏ నేరం, ఎవడి నేరం చేసినా ఈ నేరం తగ్గట్టు శిక్ష. ఓకే. ఈ దృక్పథంతో ఉంటుంది. అంతేగాని మనుషుల మధ్యన మతాల మధ్యన చీలిక అనేది ఉండదు. ఓకే, అది మీరు అనేది ఒక కోణం. నేను రాజకీయంగా చట్టసభల్లో బీసీలు వెనకబడుతున్నారు, ఎందుకంటే చట్టసభల్లో రిజర్వేషన్ లేదు. దీన్ని ఏమంటారు మీరు? వాస్తవం. ఎందుకంటే బీసీలు రాజకీయంగా చాలా వెనకబడి ఉన్నారు. కారణం ఏంటంటే మొదటి నుంచి కూడా ఈ బీసీలు ఉత్తులు నమ్ముకొని పనిచేశారు తప్ప రాజకీయంగా పోయి మనం దీన్ని రిప్పు సంపాదించాలి, మనం పెత్తనం చేయాలని ఒక ఆలోచన బీసీలో రాలి. వాస్తవానికి 50% పైన బీసీలు ఉన్నాయి. చట్టసభల్లో కూడా ఆ రేషియో ఇస్తే బీసీలు ఎక్కువ ఉండాలి అని అనుకోకుండా బీసీ ప్రధానమంత్రి, బీసీ అని కాలే, బీసీ ప్రధానమంత్రి. అన్నీ మిగతా పార్టీలు కూర్చోండి, అన్ని పార్టీలు కూర్చోండి, ఒక కుటుంబమే 5 ఉంటారు. ఒక ఎదిగే అవకాశం ఒక భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి మేము దాన్ని ఎంచుకున్నాం. రెండోది, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాతనే ఓబీసీ అని చెప్పి ఒక రిజర్వేషన్ మనకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, దాని చట్టబద్ధ ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా మన బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ వచ్చిన జరిగింది. ఇన్ని సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం కూడా చేయలేదు, అసలు ఆలోచన చేయలేదు. సరే కృష్ణయ్య గారు, సరే ఏదన్నా బీజేపీ సర్కారు, సరే మీరు అన్నట్టు కామన్ సివిల్ కోడ్ కావచ్చు, ఓబీసీలకు ప్రయారిటీస్, ఇవన్నీ కూడా సరే చేసే దాంట్లో కొంత ముందంజలో ఉంది. మొన్న తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి అని కూడా అనౌన్స్ చేశారు. మరి ఇంత చేస్తున్నా కూడా బీసీలు మన విభిన్న పార్టీలలో, రకరకాల పార్టీలలో కొంత ఎక్కువ అటువైపు మొగ్గు చూపడానికి కారణం ఏమై ఉంటుంది? మరి ఇంతమంది నేను చెప్పా కదా, అధికారం మన బీసీలు చూడలే. ఎంచేపటికి ఒకళ్ళ కింద పనిచేయడం ఆలోచన దృష్టి ఉండే తప్ప నేను నాయకుడు కావాలనే ఆలోచన బీసీలో రావట్లేదు, ఆ చైతన్యం రాలేదు. ఎందుకంటే బీసీ ముఖ్యమంత్రిని చేస్తాను ప్రకటిస్తే స్పందన లేదు, బీసీలో లేదు. అంటే మన వాడు ముఖ్యమంత్రి అయితే ఉన్న ఆలోచన బీసీలో రాలేదు. 2% ఉన్నాడు, 0.5% ఉన్నాడు ముఖ్యమంత్రి అవుతాడు, కానీ 50% పైన ఉన్నవాడికి మంత్రి కూడా కావడానికి అవకాశం ఉంది, ఎమ్మెల్యే కూడా కావట్లేదు. ఇవాళ మన జిల్లా చూసుకోండి, రెడ్లు అంతా రెడ్డిస్ ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లు కూడా రెడ్డిస్కి ఇచ్చారు, బీసీకి ఇవ్వాలని ఆలోచన రాలేదు. కానీ బీజేపీ భువనగిరి గవర్నర్ స్థాయి కూడా బీసీకి ఇచ్చారు. వాస్తవానికి భువనగిరి నియోజకవర్గం బీసీల ఆధిపత్యం ఉన్నటువంటి నియోజకవర్గం, ఎక్కువ గౌడ్స్ కానీ, యాదవ్స్ కానీ, ముదిరాజులు కానీ, పద్మశాలీలు కానీ ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గం అది. అట్లా ఎక్కువ నియోజకవర్గం కూడా ఇవ్వాలని ఆలోచన మిగతా పార్టీలు రావట్లేదు. సరే కృష్ణయ్య గారు, సరే ఇవన్నీ వాస్తవాలు. సరే ఇవన్నీ బీసీలు ఒక్క గుడి కిందకి వచ్చి యూనిటీగా ఉండి, అరే మనం సరే జనాభాలో 50% పైగా ఉన్నాము, చట్టసభల్లో మనకంటూ ఒక రిజర్వేషన్ వస్తే, రిజర్వ్డ్ స్థానాలు వస్తే మనకు అవకాశాలు వస్తాయి అనేటువంటి చైతన్యం రావడానికి ఎలాంటి కార్యాచరణ చేస్తే బాగుంటుంది అంటారు? వాస్తవానికి బీసీ ఉద్యమం మూలం కొన్ని ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో బాగానే పుంజుకుంది. వాస్తవానికి నేను చదువుకుంటే ఆర్ కృష్ణయ్య గారు పాపం స్కాలర్షిప్ ఇస్తానికి సోషల్ స్కూల్ మీద వచ్చేవాడు, ఎన్నోసార్లు ఆయనతో పోయా. ఇది పెరికాస్తల యొక్క ఉన్నటువంటి 80 మంది 90 మంది స్కాలర్షిప్ల కోసం ఆయన ఫోన్ చేసి పోయేవాడిని, మేము సైకిల్ వేసుకుపోయేవాళ్ళు, అయితే 20 పైసలు 25 పైసలు ఉండేది, అట్లా ప్రయత్నం చేసాం. అయితే బీసీలలో అసలు హక్కు ఉంది మనం కొట్టాడేది, 50% పైన ఉన్నాం కాబట్టి చట్టసభలో కూడా ఆ రేషియోలు ఇస్తే అవకాశం ఉండేది. కానీ ఎందుకో మరి మిగతా పార్టీలు అన్ని పార్టీలు చేస్తుంది. ఇప్పుడు ఏదో కాంగ్రెస్ వాళ్ళు మేము బీసీ గణన చేస్తుంది, ఆ లెక్కలో ఇస్తాను, ఇస్తే సంతోషం, ఇస్తే బీసీగా అవకాశాలు, బీసీగా నేను గౌరవిస్తా కూడా. కానీ అటువంటి అవకాశం వచ్చే అదే మీరు అన్నట్టు అది జరిగితే గనక కొంత స్థానిక సంస్థల ఎన్నికల కల్లా జరిగితేనే న్యాయం జరిగినట్టు. స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏం చేసినా కూడా చేయకపోయినా ఉంటాయి. వాస్తవం. సరే కృష్ణయ్య గారు, మీరు అన్నట్టుగా బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు వచ్చి బీసీల అందరూ కూడా ఐకమత్యంగా ఒక గొడుగు కిందికి వచ్చి రాజ్యాధికారి కోసం పాటుపడి ముందుకు పోతే అవకాశాలు రాబోయే రోజులు వస్తాయి. మరి కృష్ణయ్య గారు కూడా ఒక బీసీ నేతగా ఈరోజు ఒక పార్టీలో, జాతీయ పార్టీలో మంచి గుర్తింపు ఉంది. మీరు బీసీలకు అవకాశం వస్తే ఏ స్థాయిలో ముందుకెళ్లాలని చెప్పి ఒక ఆలోచన ఉందా? ఎందుకంటే నా నియోజకవర్గంలో ఒక బీసీ నాయకుడిగా బీజేపీ నుంచి గుర్తింపు నా బాగుంది. బీసీ నాయకుడు, ఒక బీజేపీ నాయకుడే కాకుండా నా ఇంటి పేరు బీజేపీ. గోదావరిలో ఎవరైనా బీజేపీ కృష్ణ అంటారు, బొలిసెట్ అనేది చాలా తక్కువ బీజేపీ కృష్ణ అంటే. ఎందుకంటే
మాది 40 సంవత్సరాల ప్రస్తావన కాబట్టి ఆ బీజేపీ ఇంటి పేరు మారిపోయింది. ఓకే ఓకే. మిగతా వాళ్ళు ఏంటంటే ఇప్పుడే పార్టీ మారుతున్నారు కాబట్టి పార్టీ అని గుర్తుండదు. అవును అదేలే. మాకు బ్రాండ్ అన్నట్టు. మీదోటి అదే. అంటే బీసీలలో కూడా ఒక బీసీ నాయకుడిగా బీసీలందరూ గుర్తిస్తారు. నేను బీసీ సదస్సులు పెట్టినప్పుడు కానివ్వండి, బీసీల అప్పుడు వాళ్ళు నన్ను పిలుస్తారు, గౌరవాధ్యక్షులు పెట్టుకుంటారు. ఇప్పుడు కూడా నియోజకవర్గ స్థాయి గౌరవాధ్యక్షులు పెట్టుకున్నారు. ఓకే. కృష్ణయ్య గారు ఇప్పటికీ సరే ఇన్ని ఈ అంటే పార్టీలో చురుగ్గా పాల్గొంటూ వివిధ హోదాల్లో వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇటు కమ్యూనిటీ వైపు చూస్తే హాస్టల్ ప్రెసిడెంట్గా మీరు అన్నట్టు కొంతకాలంగా ప్రతి హాస్టల్కి సంబంధించింది కానీ కమ్యూనిటీకి సంబంధించినది ఇక్కడ నియోజకవర్గమే కాకుండా స్టేట్ కమిటీలో కూడా యాక్టివ్గా ఉండే సూచనలు సలహాలు ఇస్తారు. మరి ఈ కమ్యూనిటీ ఈ కొద్దిగా మైనర్ కమ్యూనిటీ, ఈ మైనర్ కమ్యూనిటీని యూనిటీగా ఉంచడం కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏంటి? వాస్తవానికి కోదాడులో నేను చిన్నవాడిని ఆర్థికంగా, నాకంటే పెద్దవాళ్ళు చాలా మంది, కానీ వాళ్ళు నా మీద గౌరవంతో నన్ను అధ్యక్షుడు అయిపోయారు. నేను అధ్యక్షుడు ఉన్న దగ్గర నుంచి హాస్టల్లో ప్రతి విషయంలో కూడా ముందుండి మా వాళ్ళందరినీ కలుపుకొని ఒక యూనిటీ గురించి తర్వాత కొంచెం నేనే సమయాన్ని లేక వేరే వాళ్ళ అధ్యక్షుడు పెట్టి గౌరవాధ్యక్షుడు ఉన్నారు. సరే అదేలేండి, కొంచెం సూచనలు సలహాలు ఇచ్చుకుంటే నడిపిస్తున్నారు. మా యూనియన్ నుంచి సపోర్ట్ ఉంది, గౌరవం ఉంది. సామాజికంగా అన్ని కార్యక్రమాలు నేను పాల్గొంటా. దాదాపు కోదాలు ఉన్నటువంటి దేవాలయాల్లో ఏ కార్యక్రమమైనా మన ఆహ్వానిస్తారు గెస్ట్గా. అన్ని దేవాలయాలు. ఓకే ఓకే. ఆ స్థాయి గుర్తింపు గౌరవాలు ఉన్నాయి. ఎక్కడో పుట్టి ఒక కుగ్రామంలో పుట్టి ఆ పట్టణంలో అక్కడ పుట్టిన వాళ్ళందరికన్నా ఎక్కువ మనకు పనిచేసే అవకాశం దొరికిందంటే మన అదృష్టం. అదే అంతే నిబద్ధత, మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు అవకాశం రావాలి. అదే అవకాశాలు రావాలి. దాన్ని కూడా మీరు ముందుకు తీసుకుపోవడంలో కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తానికి అవకాశం రాదు, అదృష్టం రాదు. రావడంలో ఒక అదృష్టం అంటుంటే అప్పుడప్పుడు చాలా మంది డబ్బులు వస్తుంటారులే. డబ్బులు ఉంటే ముఖ్యం కాదురా, ఎక్కడో పుట్టి ఇక్కడ వచ్చి నేను చేసిన మీరు డబ్బులు కోట్ల సంపాదించారు, పోటీ కూడా తీసుకుపోతారా? ఎందుకంటే నా సర్వీస్ మైండ్, ఎవరిని కాదని. అదేనండి, మీరు మొదటి నుంచి ఏంటంటే ఆ విద్యార్థి దశ నుంచి RSS భావజాలం కాబట్టి ఆ డిసిప్లిన్ అనేది ఒకటి అడాప్ట్ అయింది మీకు. ఇక అదే కంటిన్యూ. ఓకే కృష్ణయ్య గారు, థ్యాంక్ యూ. మరి మీరు ఇంత చురుకుగా యాక్టివ్గా ఎంతో డిసిప్లిన్డ్గా ఒక సైనికుడిగా పార్టీకి సేవలు అందించారు. రాబోయే రోజుల్లో బీసీలకు ఏ అవకాశం ఇచ్చినా మీరు ముందు వరుసలో ఉంటారని చెప్పి ఆ దిశగా మీ కార్యాచరణ ఉండాలని కోరుకుంటూ మాకు టైం ఇచ్చి మీ అంతరంగాన్ని షేర్ చేసుకున్న ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ద ఎండ్. ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ us. కీప్ సపోర్టింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్, టేక్ కేర్.